హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కెఫే స్టార్ట్ చేశారు. ఈరోజు ఓపెనింగ్, అందుకనే వచ్చాము. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది కెఫే. ఇది నా ఫేవరెట్ డ్రెస్, ఎందుకంటే మ్యారేజ్కి ముందు సూర్య నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు. మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్కి 6 months టైం ఉంది. సో ఆ గ్యాప్లో నా బర్త్డే వచ్చింది. ఆ టైంలో ఇంకా ఇది గిఫ్ట్గా ఇచ్చాడు. 5,000 చేంజ్ అనుకుంటా ఈ డ్రెస్. గెట్ రెడీ విత్ మీ చేయడానికి నాకు అస్సలు టైం లేదు. ఇంకా ఇక్కడ ఓపెనింగ్కి టైం అయిపోతుందని తొందరగా అలాగ వచ్చేసాము. హెయిర్ స్టైల్ కూడా సరిగ్గా వేసుకోలేదు. సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కోంపల్లిలో కెఫే స్టార్ట్ చేశారు. కెఫే నేమ్ గేమ్ థియరీ. మేము ఉండేది మాదాపూర్లో. సో కోంపల్లి వరకు రావడానికి చాలా టైం పట్టింది. మెయిన్గా ఏంటంటే రెడీ అవుతే ఇక్కడ ఓపెనింగ్కి లేట్ అవుతుందని ఇంకా తొందరగా రెడీ అయిపోయాము. ఆల్రెడీ 10 minutes లేట్గా వచ్చాము. పూజ స్టార్ట్ అయిపోయింది వచ్చేసరికి. ఎందుకంటే కరెక్ట్ టైంకి పూజ చేయించాలి అని అన్నారు. సో ఆ టైం దాటొద్దని ఇంకా పంతులు రాగానే పూజ స్టార్ట్ చేసేసారు. ఇదేంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్. ఓపెనింగ్ రోజు కదా, చాలా హడావిడిగా ఉంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియోని క్లియర్గా పెడతాను, ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అని. వీళ్ళు ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారు. ఆ యూనిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకే దగ్గర పీసీ గేమ్స్ అండ్ PS5తో పాటు ప్రైవేట్ థియేటర్స్ కూడా పెట్టారు. వీటన్నిటితో పాటు కెఫే కూడా. హైదరాబాద్లో ఇలా ఒకే చోటు ఇవన్నీ ఉండడం ఇదే ఫస్ట్. ఇలా అన్నీ ఒకే దగ్గర ఉండడం ఇదే ఫస్ట్. అంటే హైదరాబాద్లో ఇలా థియేటర్ కానీ ఇంకా పీసీ గేమ్స్ PS5తో పాటు కెఫే ఇలా అన్నీ ఒకే చోట ఉండడం హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇలా అన్నీ ఒకే దగ్గర ఎవరు స్టార్ట్ చేయలేదు. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిందని స్టార్ట్ చేసేసారు. ఇదేంటంటే కెఫే లోపల మనకు బయట కూర్చొని కూడా ఫుడ్ తినొచ్చు. ముందే కాకుండా కెఫే బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. చూడండి, ఇంకా వర్క్ చేస్తున్నారు. అన్నీ ఎక్కడక్కడ సెట్ చేస్తున్నారు. ఇదంతా కూడా చూసారు కదా, ఎంత బాగా డిజైన్ చేశారో. ప్రతిదీ కూడా చేయించేప్పుడు ఆలోచించి చాలా టైం తీసుకొని దగ్గరుండి మరి చేయించారు. ఓపెనింగ్కి ఎమ్మెల్యే వస్తున్నారు. సో అందుకని రిబ్బన్ కట్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఇంకా సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ ఉంటారు కదా, అందరి చేత పూజ చేయిస్తున్నారు. నేను ఇంకా అంశు గట్ట తిరుగుతూ వీడియో తీసుకుంటున్నాను. వీడి బర్త్డే నెక్స్ట్ డేనే ఓపెనింగ్ ఉంది. వీడి బర్త్డే రోజు ఓపెనింగ్ చేద్దామంటే వీడికి యానిమల్స్ చూపించడానికి మాట ఇచ్చాను. బర్త్డే రోజు వద్దు, నెక్స్ట్ డే ఓపెనింగ్ చేద్దామంటే ఇంకా నెక్స్ట్ డేనే ఓపెనింగ్. వీడియో పెట్టడానికి కుదరలేదు, చాలా లేట్ అయిపోయింది. బర్త్డేకి ఆల్రెడీ వీడికి చాలా ఫీవర్. ఇంకా యానిమల్స్ చూడడానికి వెళ్ళాము. నెక్స్ట్ డేనే ఓపెనింగ్ అయినా కూడా అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడో. రెస్ట్ అనేది లేదు వాడికి, తిరుగుతూనే ఉన్నాడు గ్యాప్ లేకుండా. ఇది PC5 గేమ్స్ ప్లేస్ అండ్ PS5. చూసారు కదా ఎంత బాగా డిజైన్ చేశారో. అంశు అయితే ఎవరు దొరికినా వదలట్లే. నేను గేమ్స్ ఆడతా అని అక్కడికి తీసుకొస్తూనే ఉన్నాడు. ఎవరినో ఒకరిని లాక్కుని తీసుకెళ్ళి పెట్టు ఆన్ చేయి అని చెప్తున్నాడు. ఇంకెవరు రావట్లేదని ఇంకా వాళ్ళ పప్పని తీసుకుని వెళ్ళి మళ్ళీ పప్ప పెట్టు అంటున్నాడు. ఒరే నువ్వు పాడు చేస్తావురా, కాసేపు ఆగు అని చెప్పాడు. అప్పటికే వాడు ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది నొక్కుతున్నాడు, అన్ని కింద పాడేస్తున్నాడు. ఈ PS5 జోన్ దగ్గర ఈ వాల్ పైన ఉన్నటువంటి ఈ పెయింటింగ్ అనేది బాగా నచ్చింది అందరికి. ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతున్నారు. అక్కడ చూడండి, వద్దు నాన్న పాడైపోతుందని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి మళ్ళీ అడుగుతాడు పెట్టమని. అయితే ఈ డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు, బాగా సెట్ అయింది. సూర్య వాళ్ళ ఫ్రెండ్ అసలు పూజలు చేయరు, వీళ్ళకు ప్రదక్షిణ చేయమంటే నవ్వొస్తుంది నాకు, చేస్తున్నారని. అందరూ ఎమ్మెల్యే కోసం వెయిటింగ్. వచ్చేసాడంట. ఇంకా అందరం బయట వచ్చి నిలబడ్డాము. రాగానే రిబ్బన్ కటింగ్ అయిపోగానే ఇంకా లోపల ఉన్నటువంటి PS5 ఏరియా కానీ ఇంకా ఫుడ్ కేఫే మొత్తం చూపించారు. మేము వినట్లే అని ఇంకా సూర్య ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి ఆన్ చేయమని చెప్తున్నాడు అంశుగాడు. వాడికి దొరకకుండా రిమోట్స్ పైన పెట్టేశారు. రిమోట్స్ ఎక్కడున్నా ఇక్కడ లేదు అక్కడ లేదు అని వెతుకుతున్నాడు. వాడికి తెలుసు రిమోట్ అక్కడ ఉండదని, కానీ ఏదో వెతికినట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎక్కడ లేదు దొరకలేదు అని చెప్తున్నాడు. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా మొక్కాను. ఇంకా అవే కాకుండా ఇవి కూడా ఉన్నాయి, పేస్ట్రీస్, ఇంకా డోనట్ కానీ బ్రౌనీ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా అంశు కూల్ డ్రింక్ కావాలి అని అనేసరికి కూల్ డ్రింక్ ఎందుకని జ్యూస్ తీసుకొచ్చాడు. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్, నాకైతే అస్సలు నచ్చదు, వీడికైతే చాలా ఇష్టం. ఇంకా వాడికి ఇష్టమైన లెమన్స్ కనబడేసరికి టేస్ట్ చూస్తారా ఇవ్వు అంటే కూడా ఇవ్వలేదు నాకు.
స్టార్టర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంశుకి పన్నీర్ ఇష్టమని పన్నీర్ స్టార్టర్ తీసుకొచ్చారు. ఏది కావాలని చెప్పడం అవసరం లేదు, మేడం ఏం తింటారని చెప్పగానే అలా తీసుకొచ్చి పెట్టేశారు. కానీ తెచ్చిన ఏవి కూడా వాడు తినలేదు. నాకు రైస్ కావాలి అని అన్నాడు. నేనైతే చాలా రోజులైంది మంచూరియా తినక, సో మంచూరియా టేస్ట్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. స్వీట్ అయినా తినరా అంటే స్వీట్ కూడా తినలేదు. నాకు వేరేవి ఆర్డర్ చేసి వేస్ట్ చేయడం నచ్చలేదు, అందుకని ఇంకా సైలెంట్ గా ఉన్నాను. రైస్ అయిన తర్వాత పెడతా అని. సూర్య అన్నాడు వాడు ఏం తింటాడో వెళ్ళి చేయించుకుని తినిపించు అని అన్నాడు. సో అందుకని ఏమున్నాయో అని చూద్దామని లోపలికి వెళ్ళాను. అన్నీ ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇంకా పాపం చాలా చెప్పాను నేను, ఇంకొన్ని ఏవైనా తింటాడేమో అని 2 టైప్స్ చెప్పాను, అవి కూడా తినలేదు. చెప్పగానే ఎలా కావాలో అలా చేసిచ్చారు. చికెన్ని నార్మల్గా ఫ్రై చేసి ఇవ్వమన్నాను, స్పైసీగా ఏం మసాలాలు వేయకుండా చెప్పినట్టు చేసి అది కూడా వాడు తినలేదు. నెక్స్ట్ ఫిష్ స్టార్టర్ తీసుకొచ్చారు, టేస్ట్ చూడు అని లైట్గా టేస్ట్ చూసాను, బాగుంది. ఇంకా వాడివేం తినడం నాకు బాగా అర్థమైంది. రైస్ అయిన తర్వాత తినిపిద్దామని రైస్ అవ్వగానే తినిపించడానికి ఇంకా బయటకు వచ్చాము. వాడు క్యారెట్ చూశాడు, రైస్ తినడంట, నాకు క్యారెటే కావాలంటున్నాడు. వీడైతే పెరుగు స్మెల్ కూడా చూడడు. ఈ సమ్మర్లో అలవాటు చేయాలి ఎలాగైనా. అందరూ తినేంత వరకు ఫుడ్ వేడిగా ఉండాలని ఇలా ఇండక్షన్ స్టవ్ పైన ఆన్ చేసి పెట్టారు. నేను ఫుడ్ బయట అస్సలు తినను, టేస్ట్ నాకు అస్సలు నచ్చదు. బట్ చాలా బాగున్నాయి టేస్ట్. నేను ఇంట్లో ఎలా అయితే చేస్తానో అదే టేస్ట్లో ఉన్నాయి. మటన్ కర్రీ, ఇది పన్నీర్ కర్రీ. మనం ఇంట్లో అయితే ఎంత బాగా చేసుకుంటామో ఆ టేస్ట్లో ఉంటే బాగా అనిపిస్తుంది కదా. ఇదైతే పప్పు. యాక్చువల్గా ఏంటంటే ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళ కోసం ప్రిపేర్ చేసినవి, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది పులావ్ అండ్ చికెన్ ఫ్రై కూడా చేశారు. వాడు తినే 5 మెతుకులకు నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ఇందులో 2 ప్రైవేట్ థియేటర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక థియేటర్ కెపాసిటీ 7 మెంబర్స్ అయితే ఇంకో థియేటర్ కెపాసిటీ 9 మెంబర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీకి కానీ క్లోజ్ సర్కిల్తో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే ఇండియన్, కాంటినెంటల్ అండ్ చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. 1 వీక్ తర్వాత అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను వీడియో. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సూర్య నేను అక్కడ కూర్చొని అంశుతో అలా మూవీ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఇంకా మన ఫ్యామిలీ కలిసి అలా కూర్చొని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, ఇంకెవరు లేకుండా మనమే కలిసి చూస్తే. అడ్రస్ నోట్ చేసుకోండి, మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సినీ ప్లానెట్ పక్క లేన్లో ఉంది. PS5లో వీడికి ఆడడం కానీ ఇంకేం తెలియదు కదా, అన్ని బాగా చేస్తాడని ఇంకా మళ్ళీ ఈ సిస్టంలో వాడికి మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టేస్తే చూస్తున్నాడు. లంచ్లో ఏమేమి తింటారు మేడం అని అడిగారు. నేనైతే మటన్ కర్రీ, రైస్ మాత్రమే చెప్పాను, ఇంకేవి తినను అది. ఇంకప్పటికే ఫుల్ ఆకలి స్టార్ట్ అయింది. ఇంకా రైస్ అయితే తినేసాను మటన్ కర్రీతో. చాలా బాగా అయ్యాయి కర్రీస్ అన్నీ కూడా. ఇంకా ఓపెనింగ్ రోజు హడావిడిగా అంత వర్క్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అంత వీడియో క్లియర్గా చూపించలేకపోయాను నేను. 1 వీక్ 2 వీక్స్లో మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను టోటల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. నేనైతే బయట ఫుడ్ అస్సలు తినను, నాకు ఎందుకంటే టేస్ట్ అంత నచ్చదు. బట్ ఫస్ట్ టైం నాకైతే ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుని తింటానో టేస్ట్ నాకు అలా అనిపించింది, చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను, లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఒక వీడియో తీసుకుందామని. వర్క్ ఉంటుంది కాబట్టి సూర్య రావడానికి చాలా లేట్ అవుతుంది అన్నాడు. సో అందుకని ఇంకా అంశు నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.